మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అనిల్ రావుపూడి సినిమా అంటే మినిమం గ్యారంటీ సినిమా కాబట్టి ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్ను రాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుతం అనిల్ రావుపూడి చిరంజీవి మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో క్యామియో రోల్స్ కోసం కొంతమంది హీరోలు సంప్రదించినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి ఉపేంద్ర, తమిళ్ నుంచి రజనీకాంత్లతో ఇందులో క్యామియో రోల్స్ ఇప్పించబోతున్నట్టుగా తెలుస్తుంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటిస్తుంది. రీసెంట్ గానే స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ 40% సినిమా షెడ్యూల్ ని కంప్లీట్ చేసింది అంటూ టాక్ వినిపిస్తుంది. కాగా ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్లో ఈ సినిమాలో ఐటెం సాంగ్ చిత్రీకరించబోతున్నారట మూవీ మేకర్స్. అంతేకాదు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ చూస్ చేసుకున్నాడు అనిల్ రావుపూడి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ పూజా హెగ్డే. ఆల్రెడీ F3 సినిమాలో పూజా స్పెషల్ సాంగ్ లో నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే చిరంజీవి అనిల్ రావుపూడి సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరవబోతుందంటూ సినీ వర్గాల్లో ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. రెండవ హీరోయిన్ గా కేథరిన్ చూస్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ అంటూ టాక్ వినిపిస్తుంది. టాక్ టు బ్యాక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని వార్తలు లీక్ అవుతూ అభిమానులకి పూనకాలు తెప్పించేస్తున్నాయి. ఒకే సినిమాలో నయనతార, కేథరిన్, పూజా హెగ్డే లాంటి ముగ్గురు టాప్ బ్యూటీస్ ని చూస్తే ఆ కిక్కే వేరు అంటూ ఓ రేంజ్ లో మెగా ఫ్యాన్స్ ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు అనిల్ రావుపూడి ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నాడు మెగా ఫ్యాన్స్ కి అంటూ తెగ కామెంట్స్ వినిపించేస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేసేందుకు మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.